టీటీడీ అక్రమాలపై రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్కు, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రులకు సమగ్ర సమాచారంతో కూడిన పత్రాలను పంపుతూ దోషులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశామన్నారు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను, సాంప్రదాయాలను, ఆచారాలను గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో భ్రష్టు పట్టించిందని విమర్శించారు. కమిషన్లకు కక్కుర్తిపడి పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూలు అపవిత్రమైన పదార్థాలను కలిపి కోట్లాది మంది హిందువుల మనోభావాలను కించపరిచిన ధర్మారెడ్డి పర్చేసింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న టీటీడీ బోర్డు సభ్యులు 3, టీటీడీ ప్రధాన గణాంకాధికారి, జీఎం ప్రొక్యూర్మెంట్, సంబంధిత విజిలెన్స్ అధికారులను వెంటనే తిరుమల కొండ నుంచి కోట్లాది మంది భక్తులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలుగా ధర్మారెడ్డి అధర్మ పరిపాలన ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రేపు ఇంకా అనేక విషయాలు బయటికి రాబోతున్నాయి. సీల్డ్ కవర్లో అధర్మారెడ్డి తమరు 5 సంవత్సరాలు తిరుమల కొండ మీద పెత్తనం చెలాయించి తిరుమల శ్రీవారి సొమ్ముని ఏ విధంగా మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేశావో ఈ సీల్డ్ కవర్లో ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా రాష్ట్రపతి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి పంపిస్తున్నాము. నీ పాపం పండింది అధర్మారెడ్డి. 5 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా సకల శాఖల అధికారిగా ఉద్యోగస్తుల్ని వేధించావు, అర్చకుల్ని ఇబ్బంది పెట్టావు, శ్రీవారి భక్తుల్ని కించపరిచావు. ఏకంగా వెంకటేశ్వర స్వామికి 3 నామాలు పెట్టి ఈరోజు కోట్లాది రూపాయల కమిషన్లకు కక్కుర్తిపడి లడ్డులో నాణ్యత లేకుండా చేసేసావా? నీ పాపం పండింది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. అధర్మారెడ్డి, ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు, ఈరోజు కేంద్ర మంత్రులు నడ్డా గారు కానీ, ప్రహ్లాద్ జోషి గారు కానీ, ఇతర సాధువులు కానీ అందరూ కూడా బయటకు వస్తున్నారు. ఖచ్చితంగా గత 5 సంవత్సరాలలో తిరుమల కొండ మీద జరిగినటువంటి అవినీతి అక్రమాల చిట్ట బయటకు తీయాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత